అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 37. ఆమెకు ఆ రోజు మొత్తం ఆలోచనలతోనే ఉన్న అంజు ఇక అలసిపోయి బెడ్ రెస్ట్కి ఆనుకొని అలాగే కళ్ళు మూసింది. ఇక్కడ హర్ష వర్క్ చేసుకుంటున్నాడు కానీ మనసంతా అంజు మీదే ఉంది. ఎందుకిలా నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు వైఫీ? నేను కేవలం అదిత్రి కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను. నువ్వేంటి నా హార్టులోకి వస్తున్నావు? ఎందుకు నన్ను మాయ చేస్తున్నావు? నీ ప్రేమతో, నీ ఇన్నోసెన్స్తో. కానీ ఐ వాంట్ యు వైఫీ. ఎందుకో ఇక మనసు ఆమె వైపుకు లాగుతుంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఆమెను బాధ పెట్టాను అన్న బాధ అతనికి కుదురుగా ఉండనివ్వక ఇక వెళ్ళాడు అంజు దగ్గరికి. బెడ్ రెస్ట్కి ఆనుకొని ముడుచుకొని కూర్చున్న అంజలిని చూసి చాలా బాధేస్తుంటే దగ్గరికి వెళ్ళి ముందు కూర్చొని ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని వైఫీ అని పిలిచాడు. అతడి చేతుల స్పర్శకి పులుపుకి ఎంతో ధైర్యంగా అనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న హర్షని చూడగానే కంట్లో నీరు ఆగనంటూ వస్తుంటే అతడిని గట్టిగా హత్తుకుంది అంజు. ఆమెను దగ్గరికి అదుముకుంటూ తల మీద ముద్దు పెట్టి, డోంట్ క్రై వైఫీ, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను అంటుంటే కళ్ళు తెరుచుకొని హర్షని చూసింది. అతని మాటని వెంటనే విన్నట్లుగా కళ్ళు తుడుచుకుంది. ఇంత మంచి మనసేంటే నీకు? ఈ మనసుతోనే నా గుండెని కొల్లగొట్టావు అని అతడి మనసులో అనుకొని ఆమె కళ్ళల్లో నిలిచిన నీళ్లను చూస్తూ కళ్ళపై ముద్దు పెట్టాడు. అతడి ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ఇక కళ్ళ నుండి చెంపల మీదకి వచ్చాయి అతడి పెదవులు. బుగ్గలను ముద్దాడి అక్కడ నుండి ఆమె పెదవులపై ముద్దు పెట్టి ఆమెను చూశాడు. అలాగే కళ్ళు మూసుకొని అతని టచ్ని ఫీల్ అవుతోంది అంజు. ఇప్పుడు అతడి స్పర్శ ఆమె శరీరానికి అవసరం అనిపిస్తుంటే ఇంకా అతని ప్రేమని ఫీల్ అవ్వాలని అతను ఏం చేస్తున్నా దానికి సహకరిస్తుంది కానీ దూరం చేయట్లేదు. యాక్చువల్గా ఆమెకు కూడా ఇష్టం లేదు దూరం చేయాలని. ఎందుకంటే అర్జున్ అన్న మాటలు గుర్తొచ్చి ఇంకా హర్ష స్పర్శ వల్ల అతని నుండి వచ్చే ధైర్యం, భరోసా ఆమెలో ఎనర్జీ బూస్టర్గా నింపుకోవాలనుకుంటుంది. ఎందుకంటే అతనితో చేసే యుద్ధంలో గెలవాలి కదా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అతను అంటే అర్జున్. ఇక ఆమె పెదవులని సున్నితంగా అందుకొని ఒడిలోకి తెచ్చుకొని ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత హత్తుకున్నాడు. ఆ క్షణం ప్రపంచాన్ని మరిచిపోయి ఆమె పతితో మనస్ఫూర్తిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంది అంజు. ఎన్ని కోట్లు పెట్టినా దొరుకుతుందా ఆ ఫీలింగ్? హర్ష సార్ ఎన్నిసార్లు కోపడ్డా, ఎంత బాధ పెట్టినా ఓపికతో భరిస్తూ అతని ప్రేమ కోసం సహనంగా ఎదురుచూసింది. ఇన్నాళ్ళకి ఆమె కోరిక నెరవేరినట్లు హర్ష దగ్గరవుతున్నాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అంజలికి. ఇక మొద్దులో అంతకంతకు గాఢత పెంచుతుంటే అతడి ప్రేమకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంజు. అయినా అతన్ని వదలాలని అనిపించట్లేదు. అతడి వీపుని చుట్టేసిన చేతులు ఇంకా దగ్గరికి ఆదుముకుంది. ఆమె కూడా ఇక 30 నిమిషాలుగా సాగిన ముద్దులో ఆమె ఊపిరి భారమవుతుంటే ఎనర్జీ బూస్టర్ని ఆమె నుండి మొత్తం లాగేసుకుని పెదవికి చిరుపంటి ఘాటుని బహుమతిగా ఇచ్చి ఆమెను చూశాడు. సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే అతడి కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి దించేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ, వైఫీ ఆర్ యూ హ్యాపీ నౌ అన్నాడు హస్కీ వాయిస్తో. అతడి చేతిని అల్లుకుపోతూ షోల్డర్ మీద తల ఆంచి, మీరు పక్కన ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ హబ్బీ. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాను. ఐ వాంట్ యూ హబ్బీ. నాకు మీరు ఎప్పుడు కావాలి? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు కదా అనింది బెంగగా. ఆమె తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ వాంట్ బ్యాడ్లీ వైఫీ అంటూ ఆమె చెస్ట్ కనబడుతుంటే పక్కనే ఉన్న అంజుని మళ్ళీ ఒడిలోకి తెచ్చుకుంటూ అతని వైపుకు తిప్పుకొని చెస్టుపై ముద్దు పెట్టి, ఇలా చూపించి టెంప్ట్ చేద్దామనుకుంటున్నావా వైఫీ అన్నాడు కన్ను కొట్టి. అతడి మాటలకి చేష్టలకి ఒక్కసారిగా గుండె వేగం అమాంతం పెరిగింది అంజలికి. అతడిని చూడాలంటే షైగా అనిపించి అతడి నోటి మీద చేయి పెట్టి, మీరు ఏం మాట్లాడుతున్నారు హబ్బీ? ఐ ఫీల్ షై అంటూ హర్ష గుండెల మీద వాలిపోతుంటే ఆమె ఎర్రబడ్డ బుగ్గలు ఇంకా అందంగా కళ్ళకి కనిపిస్తుంటే ఆమె సహచర్యం చాలా నచ్చింది హర్షకి. అస్సలు వదలలేనంతగా అతని గుండెల మీదున్న అంజలిని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టాడు హర్ష. ఇక ఆమె పక్కన చేరుతుంటే
మీరు డిన్నర్ చేశారా హబ్బీ అనగానే తమరు తినిపించారా వైఫీ అన్నాడు. ఆ మాటకి మూతి అలకగా పెట్టి చూస్తూ, మార్నింగ్ నేను మీకు తినబెట్టక ముందే మీరే తినేశారుగా, ఎప్పుడు కూడా అలాగే తిన్నారేమో అనుకున్నాను అనింది. అబ్బో, దెప్పి పొడుస్తున్నావా వైఫీ? అలా ఏం కాదు హబ్బీ, ఫ్యాక్ట్ చెబుతున్నా. నీలో ధైర్యం చాలానే పెరిగిపోయిందే. మీరంటే నాకు ఇష్టం హబ్బీ, మీ కోపాన్ని కూడా ఇష్టంగా భరించాలి అనిపిస్తోంది అంటున్న ఆమె మాటలకి నుదిటి మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటూ, నాకు నువ్వు డ్రగ్ లాగా ఎక్కేసావు వైఫీ, అమాయకంగా ఉంటూనే చాలా మాయ చేస్తున్నావు తెలుసా అంటున్న హర్ష మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నేనేం మిమ్మల్ని మాయ చేయలేదు, మీరే నన్ను మాయ చేశారు. ఎంతలా అంటే క్షణం కూడా మిమ్మల్ని వదిలి ఉండలేను అనిపించేంతలా. మరి నాకేంటి, నువ్వే మాయ చేస్తున్నావు అనిపిస్తోంది అంటూనే ఆమె పెదవి తడి చేరడం వల్ల అందంగా మెరుస్తుంటే కింది పెదవిని నాలుకతో లిక్ చేసి బయటిచ్చి వదిలాడు. అసలు ఏం చేస్తున్నారు హబ్బీ? ఎంత నొప్పి పుడుతుందో తెలుసా? ఇలా బ్లడ్ వచ్చేలాగా కిస్ చేస్తారా ఎవరైనా అంటూ పెదవికి అంటిన బ్లడ్ని చూపిస్తూ అంటుంది. నేను ఇలాగే ఉంటాను వైఫీ, నువ్వే అలవాటు చేసుకోవాలి. మీరు ఎలా ఉన్నా నాకు చాలా ఇష్టం హబ్బీ. ఈ మధ్యలో నా వైఫీ ఏంటో ఇలా మాటలతో మాయ చేస్తోంది అంటూ ఆమె పొట్ట మీదకి జారిన చేతులకి ఒంట్లో వేడి రగిలిస్తుంటే హర్షని బెదురుగా చూస్తూ ఉంది. ఏంటి వైఫీ అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు. మీకు ఒక విషయం చెప్పనా హబ్బీ అనింది. ఏంటి వైఫీ? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ నసుగుతూ ఉంది. చెప్పు వైఫీ, నేనేమనుకోనులే అంటుంటే ఆమె బుగ్గలు మందారాలుగా చేసుకొని అతన్ని చూడాలంటే భయం వేసి కళ్ళు కిందకి దించి, అది మన దాంపత్య జీవితం గురించి అమ్మమ్మ గారు అడిగారు హబ్బీ అంటున్న అంజు మాటలకి నవ్వుతూ చూస్తూ, ఏమని అడిగారు అన్నాడు. ఆమె ఏం సమాధానం చెబుతుందో అని. ఏమని అంటే, చెబుతున్నాను కదా దాని గురించి. ఏమని చెబుతున్నావు అన్నాడు మళ్ళీ. మీకు అర్థమైందని నాకు అర్థమైంది, కానీ మీరెందుకు నన్ను అడిగి ఇబ్బంది పెడుతున్నారు? లేదు వైఫీ, నాకసలు ఏమీ అర్థం కాలేదు. యాక్చువల్గా నాకు తెలుగు అంతగా రాదు. అదే మన ఫస్ట్ నైట్ అంటున్న ఆమె చిన్నగా షివర్ అవుతుంది. అంజలిని చూస్తుంటే భలే నవ్వొస్తుంది హర్షకి. ఆమె చెవిలో యు మీన్ సెక్స్ అన్నాడు. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి నోనో అంది అలాగే నవ్వుకుంటూ. అవునా, మరి ఇంకేంటి అన్నాడు. అదే అనింది మళ్ళీ తడబడుతూ. ఏది, ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారు హబ్బీ అని అలకగా అంటుంటే ఆమె అలా ఫేస్ పెట్టగానే ముద్దుగా అనిపిస్తుంది. చెప్పు వైఫీ, ఏది మీరు అన్నది హబ్బీ అనింది. నేనేమన్నాను? నేను మీతో మాట్లాడను పోండి అని అటువైపు తిరుగుతుంటే ఆమె చెవిని ముద్దాడి చెవిలో హస్కీగా ఐ వాంట్ సెక్స్ విత్ యూ అంటున్న హర్ష మాటలకి ఒక్కసారిగా ఒంట్లో వేడిసెగలు బయటికి వస్తుంటే అతని నోటిపై చేయి పెట్టి, మీరు ఎందుకు ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడకండి హబ్బీ. ఎలా అన్నాడు. అదే మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడకండి అనింది. మళ్ళీ డోంట్ టాక్ అబౌట్ సెక్స్ అని ప్రశ్నిస్తుంటే అతన్ని దూరం తోసి అక్కడి నుండి లేచి బాల్కనీలోకి పరిగెత్తింది. హర్ష వెళ్తున్న అంజుని చూసి వెనకే వెళ్ళాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.